రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందండి? రేవంత్ రెడ్డి పరిపాలన ఓకే, పర్వాలేదు. ఇప్పుడున్న పథకాలు రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అన్ని పథకాలు ప్రజలకు చేరుకున్నాయి. అంతా సక్రమంగా మంచిగా నడుస్తున్నది. సన్న బియ్యం వస్తుంది. సన్న బియ్యం వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేది, అవి దేనికి యూజ్ కాకుండా అయిపోయేది. మామూలుగా ప్రజలు తీసుకుపోయి వాటిని ఎంతో కొంతకు 10 రూపాయలకు 5 రూపాయలకు రీసేల్ చేసేది మళ్ళీ వెంటనే. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం వేయడం వల్ల అందరూ వండుకొని మంచిగా 3 పూటలు అన్నం తిని మంచిగా ఉంటున్నారు. ఉచిత కరెంట్ వస్తుంది. ఉచిత కరెంట్ వస్తుంది. ఓకే, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అందరికీ ఉచిత కరెంట్ వస్తుంది. ఇందిరమ్మ జ్యోతి అని అందరికీ వస్తుంది, మంచిగా ఉంది. గ్యాస్ కూడా వస్తుంది. గ్యాస్ కూడా మా అమ్మ వాళ్ళకి వస్తుంది. ఉచిత ప్రయాణం వస్తుంది. ఉచిత ప్రయాణం వస్తుంది. మా అమ్మ వాళ్ళు కానీ, మా మిసెస్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరూ అందరూ ఉచిత ప్రయాణం వల్ల ఏమైనా అత్యవసర ఉన్నా కూడా ఎమ్మటే బస్సు ఎక్కి పోయేటట్టు ఉన్నది. ఒక మనీ లేకుండా, అవసరం లేకుండా కూడా బస్సు ఎక్కి ఎమ్మటే గమ్యం చేరుకునే విధంగా అది మంచిగా ఉంది ప్రభుత్వం కూడా. ఈ 3 పథకాలలో మీకు ఎంత మిగులుతుంది? ఈ 3 పథకాలకి మా మిసెస్ వాళ్ళకైతుంది, మా మమ్మీ వాళ్ళకైతుంది, మాకైతే ఒక 1000 రూపీస్, 1500 రూపీస్ మంచిగా మిగులుతుంది. మన కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం, దాన్ని ఎట్లా చూస్తారు? అదే కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి కూడా ఇలాంటి అభివృద్ధి పనులు చేసినా చేయకపోయినా ప్రజల్లోకి చేరుకోలేకపోయినది. దానివల్ల ప్రభుత్వాన్ని వ్యతిరేకత వల్ల కేసీఆర్ ఓడిపోవడం కూడా ప్రజలందరూ కలిసి ఏకదాటిగా ఓడగొట్టడం కూడా జరిగింది. అతను అక్కడే ఉండడమే బెటర్ అని అనిపిస్తుంది అందరికీ కూడా. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తిడుతున్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు తిడుతురు అంటే తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్న ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళకు ఆపోజిట్లో ఉన్నప్పుడు అది కామన్. తిట్టడం అనేది ఒక మాట, అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక అతని మీద దుష్ప్రచారం వల్ల అంత తప్ప ఇంకా వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా? మా ఎమ్మెల్యే బంధువుల సాపిల్లన్న గారు మంచి పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాడు. తిరుమగిరి మార్కెట్ అయితేంది, తిరుమగిరి మోడల్స్ కాలేజ్ అయితేంది. ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి కూడా, 20 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కాలేజీ లేకపోయేది. డిగ్రీ కాలేజ్ కానీ, ఇంటర్ కాలేజ్ కానీ తిరుమగిరి ఎలాంటి ప్రభుత్వ కాలేజీ లేకపోయేది. ఆ ప్రభుత్వ కాలేజీని నెక్స్ట్ తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్ని అన్నీ నిర్మించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. గత పరిపాలన బాగుంది, ఈ పరిపాలన బాగుంది. గత పరిపాలన కంటే ఈ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. ఇదే పరిపాలన ఎప్పటికి కూడా కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.